హలో అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ వీడియో సికింద్రాబాద్ టు తిరుపతి మేము జర్నీ చేసిన వ్లాగ్ని నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఇది వరకు నాకు ఒక ఛానల్ ఉండేది ఫ్యాబులస్ ప్రియా అనే నేమ్ తోటే, కానీ కొన్ని రీజన్స్ వల్ల దానికి మానిటైజేషన్ ఆగిపోయిందనమాట. సో అదే నేమ్ తోటి నేను ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇది కంప్లీట్గా నా వ్లాగింగ్ జర్నీ ఉంటుంది ఈ వీడియోలో. సో ఇది నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్లో. నాకు తప్పకుండా మీ అందరి సపోర్ట్ అవసరం. సో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. తిరుపతికి ఈ ఇయర్ మేము ఏప్రిల్ మంత్లో వెళ్ళాము. కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము, ఇంక్లూడింగ్ మా అమ్మమ్మ. ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ మిస్ అవుతుంది బికాజ్ ట్రావెల్ చేయలేదు అని చెప్పేసి. బట్ ఈ ఇయర్ ఎట్లయినా లేదు, ఎందుకు ట్రావెల్ చేయలేవు, చేయగలవు అని చెప్పేసి వీల్ చైర్ ఐడియా ఇచ్చి మరీ నేను అమ్మమ్మని రా అని ఇన్సిస్ట్ చేశాను. సో అట్లా వచ్చింది అండ్ అమ్మమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఆఫ్టర్ లాంగ్ టైం ట్రావెల్ చేస్తున్నారనమాట. సో పెద్ద ఏజ్ వాళ్ళు ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ట్రావెల్ చేయడానికి ఇబ్బంది పడతారు కొంచెం. అంటే లైక్ నన్ను ఎవరైనా హ్యాండిల్ చేయాలి, నేను స్లోగా నడుస్తాను అన్నీ కొన్ని ఉంటాయి వాళ్ళకి. బట్ మనమే వాళ్ళని అట్లా ఏం ఉండదు, మేము మిమ్మల్ని హ్యాండిల్ చేస్తాము, దాంట్లో ఏం ప్రెషర్ ఉండదు అని వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ మనము హ్యాపీగా ఉంటాం. సో అట్లా అమ్మమ్మతో పాటు ఈసారి మేము తిరుపతికి అయితే బయలుదేరిపోయాము అండ్ ఇక్కడ మా ట్రైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తిరుపతికి ట్రైన్స్ మేము 2 months ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాము అండ్ తిరుమలలో దర్శనం అండ్ అకామిడేషన్ కూడా టిటిడి వెబ్సైట్లో ఒక 2 months ముందే రిలీజ్ చేశారనమాట. సో అక్కడే ఆన్లైన్లో అంతా బుక్ చేసేసుకోవాలి. సో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ మేము డిన్నర్ చేసేసి కాసేపు తంబోలా అట్లా అందరం కలిసి తంబోలా ఆడుకొని ఇంకా పడుకున్నాం అనమాట. సో ఇది ఎవ్రీ ఇయర్ మేము ఇట్లాగే చేస్తాము. ట్రైన్ జర్నీ చేసినప్పుడల్లా తంబోలా క్యారీ చేస్తాం అనమాట. కొంచెం సేపు బాగా ఆడుకొని పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇక్కడ ఏంటంటే ట్రాక్ అవైలబుల్ లేదేమో. మా ట్రైన్ అయితే రేణిగుంటకి ముందే ఒక దాదాపు ఒక 1/2 hour వరకు అట్లా ఆపేశారనమాట. సో అక్కడ కిందికి దిగి బ్రష్ చేసుకునే వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు, కొంచెం చిల్ అవుతున్నారు కొంతమంది. అండ్ ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుండే. అండ్ ఏప్రిల్ అంటే అది సమ్మర్ ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే కదా. సో అంత ఏమీ వేడిగా లేదు, కొంచెం హ్యూమిడ్ ఉంది. బట్ ఓకే, బట్ ప్లెజెంట్ అనిపించింది అనమాట. పోతే ఏంటి పరిస్థితి ఉండేది, బాయ్ రావా? లేమా. ఫైనలీ మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మమ్మీ డాడీ వాళ్ళు, పిన్ని, బాబాయ్ వీళ్ళందరూ తిరుమలకి జీప్లో వెళ్తున్నారనమాట. సో మేము మాత్రమే కజిన్స్ అందరము పిల్లలందరం కలిసి అల్పిరి నుంచి అయితే తిరుమల వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము. అంటే నడక దారిలో తిరుమలకి చేరుకోవడానికి 2 మెట్ల మార్గాలు అయితే ఉన్నాయి కదా, ఒకటి అల్పిరి, ఇంకోటి శ్రీవారి మెట్టు. సో మేమైతే ఇక్కడ అల్పిరి చూస్ చేసుకున్నాము. అది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు తిరుపతి వెళ్ళినా అల్పిరి నుంచి అయితే మేము వెళ్తాము, ఎప్పుడు కూడా శ్రీవారి మెట్టు సైడ్ నుంచి వెళ్ళలేదు. అదేమో అట్లా ఒక సెంటిమెంట్ అనమాట, అల్పిరి నుంచే వెళ్ళాలి అన్నట్టు. సో ఇక్కడ మమ్మీ డాడీ, పిన్ని, బాబాయ్ వీళ్ళందరూ కలిసి లగేజ్ అంతా వేసుకొని జీప్లో తిరుమల వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ మేము అల్పిరి నుంచి అయితే మేము నడుచుకుంటూ తిరుమల అయితే చేరుకుంటున్నాం అనమాట.
అలిపిరి మెట్ల మార్గం నుంచి తిరుమల చేరుకోవడానికి ఆల్మోస్ట్ 3550 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో మధ్యలో వాక్వే కూడా ఉంటుంది, బట్ ఎక్కువ వరకు అయితే చాలా మెట్లే ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఎవరైనా ఫ్యూచర్లో అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి. అస్తమా ఉన్న వాళ్ళైతే ఎక్కకపోవడమే బెటర్, ఎందుకంటే అంత హైట్లో ఎక్కుతున్నప్పుడు చాలా దమ్ము వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని ఎక్కండి, అంత మంచి జరుగుతుంది ప్రికాషన్స్ తీసుకుంటూ. కొండలకు మాత్రం సో అందరూ ఎవరైతే కాలు పెడతారో వాళ్ళ మొగాలకు పోతాయి. కొంచెం దూరం ఎక్కగానే మాకు చాలా స్వెట్టింగ్ అయిపోయింది అనమాట. ఎండ అసలు లేదు, కానీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. సో బాగా స్వెట్టింగ్ అయిపోయింది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ అయితే ఎక్కుతున్నాము. సో అప్కమింగ్ మంత్స్లో ఎవరైతే తిరుమల వెళ్తారో సో మీరు కూడా బాగా ఈ దారి మొత్తంలో కూడా టాటా గ్లూకో ప్లస్ మజ్జిగ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్ళండి, సో దట్ మీకు స్టమినా వస్తుంది. ఏం తినకుండా అట్లా చేయొద్దు, ఎందుకంటే అది హిల్ ప్లేస్. మనకేమైనా అయినా కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు, లైక్ మనతో పాటు వచ్చిన వాళ్ళు మనమైనా. సో అందుకే ఫస్ట్ మనము ఫిట్గా ఉండి ఏదైనా చేయాలి, అప్పుడే సక్సెస్ మంచిగా అనిపిస్తుంది మనకి. సో ఇంకా అట్లా ఆల్మోస్ట్ మేము ఒక 2500 స్టెప్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. ఇదేంటంటే ఇది కామన్ పాయింట్, ఎవ్రీ ఇయర్ మీరు పాత బ్లాగ్స్లో చూస్తుంటే కూడా లైక్ ఇదే హోటల్లో మేము ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ మార్గంలో వెళ్తే ఈ ఆంటీ అంకుల్ని చూసి గుర్తుపట్టి ఇక్కడ చేయండి బ్రేక్ఫాస్ట్, నిజంగా చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ మేము చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ కోసం. శ్రీనివాస దయతో మేము ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తాము. వెళ్ళిన ప్రతిసారి కూడా మేము కజిన్స్ అందరం కూడా నడకదారి నుంచి అయితే తిరుమల చేరుకుంటామన్నమాట. మా మమ్మీ డాడీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరు కూడా జీప్లో వెళ్ళిపోతారు పైకి, ఎందుకంటే వాళ్ళు ఎక్కలేరు కదా, మోకాలు నొప్పులు అలా ఉంటాయి. ఎక్కొచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనము వచ్చింది భక్తిగా దేవుని చూడడానికి, ప్రశాంతంగా ఫుల్లీ ఫిట్ ఉండాలి. సో అక్కడ కాలు నొప్పులని ఇదే అని అదని మనము ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే అక్కడ మనకి చాలా ఇబ్బంది అవుతుంది, మనం కాన్సన్ట్రేట్ చేయలేము ఆ బ్యూటీ ఆఫ్ ద నేచర్ ఎంజాయ్ చేయడానికి. తిరుమల అనేది మామూలు ప్లేస్ అసలు కాదు, అదొక డివైన్ ప్లేస్. అదొక హెవెన్ లాంటి ప్లేస్. అది హెవెన్ లాంటి హెవెనే, అది భూలోక వైకుంఠం అంటారు. సో అక్కడికి అడుగు పెట్టిన తర్వాత టైం ఎంత ఫాస్ట్ గడిచిపోతుంది అంటే మేము 5 days అసలు ఎట్లా అయిపోయిందో కూడా తెలియకుండా ఫాస్ట్ గడిచిపోతుంది అనమాట. సో అక్కడ మీరు కూడా ఎప్పుడన్నా నడకదారి నుంచి వస్తే మంచిగా తినుకుంటూ తాక్కుంటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తిరుమల రీచ్ అవ్వండి. దాంట్లో ఎటువంటి తినడం తాగడం వల్ల, బ్రేక్ఫాస్ట్ వాటర్ కంటెంట్ తీసుకొని ఎక్కడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. దేవుడికి అన్నీ తెలుసు, మనం ఫిట్గా ఉండి ఎక్కితేనే మన జర్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. సో అట్లా మేము ఫైనలీ ఇంకా హాఫ్ ఆఫ్ ద వే వెళ్ళిపోయాము, ఇంకొక హాఫ్ ఉందన్నమాట. లైక్ నెక్స్ట్ వచ్చేది మోకాల పర్వతం. మోకాల పర్వతం అయితే ఈసారి నేను మోకాల పర్వతం మొత్తం 150 steps మోకాల పైన ఎక్కానమాట. మొక్కేమీ లేదు, అలా ఎక్కేసాను. ఎవ్రీ టైం ఒక 5 మెట్లు లేకపోతే 11 మెట్లు ఇట్లా ఎక్కేదాన్ని. బట్ ఈసారి 5 and 11 కాకుండా మొత్తం 150 steps మోకాల పైన ఎక్కాను. చాలా బాగా అనిపించింది. బట్ దెన్ కొంచెం ప్రాపర్గా ఎక్కలేదు, అంటే లైక్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి మోకాల పర్వతం ఎక్కడానికి. ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి కొంచెం అట్లా మోకాలు కొద్దిగా చిన్న ర్యాష్ లాగా వచ్చింది. బట్ ఫైన్, ఆ పెయిన్ అదంతా పైకి ఎక్కగానే వెళ్ళిపోయిందనమాట.
ఫైనలీ మోకాల పర్వతం మోకాల మీద ఎక్కేసి ఇప్పుడు మేము తిరుమల అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో డాడీ వాళ్ళు ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నారు. మేము ఒక 4-5 hours జర్నీ తర్వాత తిరుమల రీచ్ అయ్యామన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో ఆ రోజు మాకు దర్శనం లేదు, అంటే లైక్ మా కజిన్స్కి దర్శనం లేదు. మా మమ్మీ డాడీ పిన్ని అత్త బాబాయ్ పిన్ని వీళ్ళకు దర్శనం ఉందన్నమాట. సో మాకేంటంటే నెక్స్ట్ డే నైట్లో ఉంది. నేను నైట్ దర్శనమే ప్రిఫర్ చేస్తాను, ఎప్పుడు చూసినా నైటే బుక్ చేస్తాను. బికాజ్ ఇంకా ఇది సమ్మర్, సో చాలా వేడైపోతుంది లైన్లో అట్లా ఉండి. సో అందుకే నైట్ కన్వీనియంట్ టైం కాబట్టి ఇద్దరికి స్లాట్స్ కూడా నైట్ 10 PM పెట్టా అనమాట. సో ఫైనలీ మా కాటేజ్ అయితే ఇది. మాకు 3 bedroom ఒక హాల్ వచ్చిందనమాట. మేము అట్లా తీసుకున్నాము. సో రూమ్ టూర్ తప్పకుండా చేస్తాను. సో మేము ఇంకా పైకి వచ్చే లోపు మా పిన్ని మమ్మీ వాళ్ళు అయితే ఫ్రెష్ అయ్యి మంచిగా కూర్చున్నారు. వాళ్ళకు నైట్ దర్శనం ఉంది. సో ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఇది అదే రోజు ఈవినింగ్ తీసిన వీడియో క్లిప్స్ అనమాట. సో తిరుమల రీచ్ అయిన తర్వాత మా తమ్ముళ్ళు చెల్లెలు గుండంలో వెళ్ళి స్నానం చేసుకొని వచ్చారు. అండ్ నాలోపు డాడీ మమ్మీ పిన్ని బాబాయ్ వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోయారు. ఇంకా మేము కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని బయటికి వచ్చాం. మాకు దీని నెక్స్ట్ డే నైట్ 10 o'clock దర్శనం ఉంది, అంటే 7th April 10 o'clock దర్శనం ఉందన్నమాట. సో ఇంకా నేను చిన్న పిన్ని బాబాయ్ వీళ్ళందరం కలిసి అమ్మమ్మని తీసుకొని బయట చూడ్డానికి వచ్చామన్నమాట. ఎవ్రీ ఇయర్ మేము మా చెల్లి బర్త్డేకి తిరుపతి వస్తామన్నమాట. తన బర్త్డే జనవరి 11th తన బర్త్డే. సో ఎప్పుడు అదే టైంకి మేము తిరుమల వస్తాం. కానీ ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశి అదే టైంలో రావడం వల్ల మాకు టికెట్స్ దొరకలేదు. సో జనవరి ట్రిప్ కాస్త ఏప్రిల్కి వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే మా అమ్మమ్మ తిరుపతి రాక ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది. ముందైతే అమ్మమ్మ తాత ఇద్దరు కూడా వచ్చేవాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. మేము వస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు, మీరు మాతో పాటు నడవాల్సి వస్తుంది స్లోగా. సో ఇటువంటివన్నీ కన్సిడర్ చేసుకొని తను రాకుండా అట్లా ఉండిపోయేది. ఎప్పుడు అడిగినా లేదు నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పేది అనమాట. కానీ ఈసారి ఎందుకో లైక్ చాలా రోజులు అయిపోయింది కదా, చాలా ఇయర్స్ అయిపోయింది రాక తిరుమల. లైక్ ఎప్పుడు పెట్టినా వీడియోస్లో చూడడమే, నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి నా వీడియోస్లో చూస్తూ ఉంటుంది. బట్ ఈసారి డాడీ మమ్మీకి చెప్పి ప్లాన్ చేసి వీల్ చైర్ అరేంజ్ చేసేసి ఇంకా తిరుమలకి అయితే తీసుకొచ్చేసామన్నమాట అమ్మమ్మని. సో చూస్తుంది చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years అయింది. 10 yearsలో చాలా చేంజెస్ వచ్చాయి. ప్రతిదీ మా అమ్మ చిన్న పిల్లలాగా చూస్తుంది అన్నీ కూడా. లైక్ ఓకే ఇట్లా ఉంటేనా, మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలా లేకుండే అన్నీ మెమరీస్ అన్నీ అట్లా చెప్తూ చాలా మంచి వైబ్ వచ్చిందనమాట. సో ఇది యాక్చువల్లీ 6th April అంటే శ్రీరామనవమి రోజు తీసిన వీడియో క్లిప్పింగ్ అనమాట. సో శ్రీరామనవమికి మేము తిరుమలలో ఉన్నాము. ఎంత రష్ ఉందో చూసారా. కాకపోతే ఇదంతా క్లియర్ అయిపోయింది, ఇక్కడ కనిపించే అంత రష్ అయితే ఏమీ లేదు. లైక్ మా మమ్మీ వాళ్ళకి దర్శనం, మమ్మీ డాడీ వాళ్ళకి దర్శనం ఆల్మోస్ట్ ఒక 3 hours కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ దాని నెక్స్ట్ డే మాకు దర్శనం ఉండే, మాకు కూడా ఆల్మోస్ట్ ఒక 3 hours దర్శనంలో కంప్లీట్ అయిపోయింది. చాలా ఫాస్ట్ ఒకళ్ళు శ్రీనివాస దిగుతాం.
ఈసారి మేము తిరుమలలో అంటే ఈ వీడియోలో కనిపించే వాళ్ళమంతా అసలు షాపింగ్ సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే మేము 6th నైట్ మాకు కాటేజ్ నుంచి ఇట్లా అమ్మమ్మని తిరుమల టెంపుల్ సైడ్ అంతా చూపించి మళ్ళీ కాటేజ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3:30కి నాకు మా చెల్లికి అంగప్రదక్షిణ ఉండే. అండ్ షాపింగ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి, వీల్ చైర్ ఉంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. లైక్ అమ్మమ్మ వీల్ చైర్ పైన ఎప్పుడు ఉండదు. లైక్ ఈ ట్రిప్ కోసం మాత్రమే వీల్ చైర్ అనేది తీసుకున్నాము, ఎందుకంటే తనకి చాలా స్లోగా వాక్ చేస్తుంది అండ్ దమ్ వస్తుంది కాబట్టి అట్లా ప్రాబ్లం అవ్వద్దని కంఫర్టబుల్గా నువ్వు కూర్చో మేమంతా చూపిస్తాం అన్నట్టుగా అట్లా వీల్ చైర్ అయితే ప్లాన్ చేసాం. సో ఇంకా అట్లా చూపించేసి మళ్ళీ బ్యాక్ టు కాటేజ్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ బయట చిన్నగా టిఫిన్ చేయించి ఇంకా కాటేజ్కి వెళ్ళిపోతాం మేము. సో అలా డే 1 ఇన్ తిరుమల మాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. డే 2 అంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి, రిపోర్టింగ్ టైం 1:30 యాక్చువల్లీ. 1:30కి నాకు మా చెల్లికి అంగప్రదక్షిణ ఉంది. అంగప్రదక్షిణ ఎలా బుక్ చేసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి నేను పార్ట్ 2లో చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఓం నమో వెంకటేశాయ.